హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ అండ్ అలాగే వెరీ స్పెషల్ అనమాట. మాకు బాగా గుర్తుండిపోతుంది. ఏంటంటే ఇది వచ్చేసి ఆర్మీ క్వార్టర్స్లో నేను రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యాను అనమాట. సో అక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి తను ఆర్మీలో వర్క్ చేస్తూ ఉంటారు. సో మేము అక్కడికి వెళ్ళాము అనమాట. సో ఆ రోజు అంటే నేను బిట్స్ అన్నీ కంటిన్యూగా కాదు కానీ మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళాము అక్కడికి. అక్కడ నుంచి కంటిన్యూగా చేయలేదు కానీ నేను ఇంక ఈవినింగ్ నుంచి అనిపించింది అనమాట వ్లాగ్ చేయాలి. ఎలాగో యూట్యూబ్ ఛానల్ నాకు స్టార్ట్ చేయాలనే థాట్ ఉంది కదా! సో ఇదైతే మాకైతే చాలా స్పెషల్. ఎందుకు అనంటే అందరము అంటే కదా ఆర్మీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆర్మీ వీటిలో సర్వీసెస్‌లో ఉంటారో వాళ్ళైతే ఈ ఇండిపెండెన్స్ డే గానీ, జనవరి 26థ్ కానీ, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో గానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. ఔట్‌సైడర్స్ అనేది వెళ్ళి చూడడం అనేది కొద్దిగా కష్టమైన విషయమే. సో అలాంటిది నాకు ఎప్పటినుంచో కోరిక అనమాట చూడాలని. ఆ ప్యారేడ్ గానీ, లేకపోతే ఫ్లాగ్ హోస్టింగ్ గానీ, అదంతా కూడా అసలు ఎలా ఉంటది? ఎలా చేస్తారు? సో అని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. సో చూద్దామని చెప్పేసేసి మేము అనుకోని వెళ్ళామనమాట. సో ఇక్కడొచ్చేసి ఏంటంటే చెప్పాను కదా! ఆఫ్టర్‌నూన్‌కి వచ్చాము అని చెప్పి. సో ఆఫ్టర్‌నూన్ వచ్చిన తర్వాత మేము ఇది జస్ట్ సింపుల్‌గా ఒక వీడియో పెడదాం అన్నట్టుగా తీశాను షార్ట్ వీడియో. సో ఇదొచ్చి వాళ్ళ క్వార్టర్స్ అనమాట. సో మధ్యాహ్నం అక్కడ వచ్చాం కదా! వచ్చిన తర్వాత లంచ్ చేసి చర్చికి వెళ్ళొచ్చాము. చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసి పార్క్ ఉందనమాట. అంటే లోపల ఆ క్వార్టర్స్‌లోనే అన్నీ పార్క్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. సో చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మా పిల్లల్ని ఈవినింగ్ అని చెప్పేసేసి పార్క్‌కి తీసుకెళ్ళాము. సో మా పిల్లలిద్దరికీ కూడా ఆ స్లైడింగ్ అనేది భలే నచ్చిందన్నమాట. ఇంక అక్కడి నుంచి రానే రావట్లేదు. ఆహ్, అంటే అక్కడ చాలా ఉన్నాయి వాళ్ళు ఆడుకోవడానికి. కానీ వాళ్ళకి ఏమి నచ్చలే. అదే నచ్చిందనమాట. సో ఇదొచ్చేసి పార్క్ అనమాట. అసలు ఎంత పెద్ద పార్క్ అంటే చాలా పెద్దది. ఈ చివరి నుంచి అసలు ఆ చివరి వరకు చూపిస్తే మీకు ఎంత పెద్ద పార్క్ అంటే అంటే ఒక సైడ్ అన్నీ ఇలాగా పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్వింగ్స్ లేకపోతే ఉంటాయి కదా! అన్నీ స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. కొంచెం ముందుకెళ్తే అంటే మామూలుగా గ్రౌండ్. ఆ గ్రౌండ్‌లో ఏంటంటే క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్‌బాల్, వాలీబాల్ వాటెవర్ ఇట్ ఈస్ అనమాట. సో అలాంటి వాటికి ఉంటుందనమాట. లేదు ప్రశాంతంగా కూర్చోవచ్చు అని అంటే గనుక ఒక సైడ్‌కి కూడా ఉంటది. ఇప్పుడు నేను ఒక పార్క్‌కి ఒక సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా. రైట్ సైడ్ కూడా కనిపిస్తుంది. అదిగో మీకు వెనక చూస్తే గనుక తెలుస్తుంది. అది కూడా ఖాళీగా చక్కగా కూర్చోవచ్చు అనమాట ప్రశాంతంగా. ఇక్కడొచ్చేసి మా పిల్లల్ని మా చెల్లి కూతురనమాట. సో అక్కడ చిన్నోడిని ఎక్కించుకొని ఆడిపిస్తుంది. మా ఆయనేమో పెద్దోడితో ఆడుతున్నారు. సో నేను ఇంకొక రైట్ సైడ్ అని చెప్పాను కదా! సో రైట్ సైడ్ ఇలా ఖాళీగా ఉంటదనమాట. సో బెంచెస్ అక్కడక్కడ వేసున్నాయి. చాలా బావుంది. ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు. షటిల్ ఆడుతున్నారు పిల్లలు. సో నేనిక్కడొచ్చేసి ఆహ్, యూట్యూబ్ ఛానల్‌లో నా వీడియో పెట్టాలనుకున్నాను కదా! సో దానికోసమే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే అక్కడ చాలా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అనమాట. అంటే పిల్లలు ఆడుకుంటున్నారు కదా! వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. సో చాలా అంటే ఎప్పుడైతే నేను ఆ క్లిప్పింగ్స్ విన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నట్టుగా అనిపిచ్చింది. సో ఎందుకులే నేను పెట్టేదే ఫస్ట్ వ్లాగు మళ్ళీ దాంట్లోనే ఇలా కిరికిరులు ఎందుకని చెప్పేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాననమాట. సో యాక్చువల్‌గా ఏంటంటే బిఫోర్ దట్ నేను ఒక ఛానల్ కూడా పెట్టాను. ఆ ఛానల్ ఏమైందంటే మనం చేసిన ఎగస్ట్రాలకి అంటే మనం 'బిగ్ బాస్' కంటెంట్ పెట్టామనమాట. 'బిగ్ బాస్' పెట్టేసరికి యూట్యూబర్ దాన్ని రిమూవ్ చేసేసాడు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ నేను ఖాళీగానే ఉన్నా. నాకు అంటే, అంటే 'బిగ్ బాస్‌వి' ఏవో ఒక 4, 5 వీడియోసే ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే నా ఓన్ కంటెంట్ చాలా ఉంది. నాకు వ్యూస్ వచ్చినయి చాలా ఉన్నాయి. సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. దగ్గర దగ్గర 2000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అనుకున్న నియర్ టు మానిటైజేషన్ అనుకున్నా. బట్ ఏం చేస్తాం మన ఫేట్ బాగున్నప్పుడు ఛానల్ ఎలాగో దొబ్బుతాయని నాకు అర్థమైపోయింది. సో ఈ ఛానల్ అయితే ప్యూర్‌గా నా ఓన్ కంటెంట్, నా ఓన్ వాయిస్‌తో మాత్రమే నేను క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంకా ఎలాంటి
షోస్ కానీ ఎలాంటి ఇది కూడా నేను పెట్టను. ఈవెన్ సాంగ్స్ కూడా యాడ్ చేయడానికి నాకు ఇష్టం రావట్లేదనమాట. సో, అదనమాట. అంతే నా కుకింగ్ వ్లాగ్స్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో పెడుతూ ఉంటాను. కుకింగ్ కానివ్వండి, మా వాడిని స్కూల్లో అడ్మిట్ చేశాం కాబట్టి ఆ స్కూల్ వ్లాగ్స్ కానివ్వండి, ఏ స్కూలు, ఏంటి, ఎలా వెళ్తారు, వాళ్ళ అకాడమిక్ ప్లాన్స్ ఏంటనేది చెప్తాను. అండ్ ట్రావెల్ చేస్తే ట్రావెల్ వ్లాగ్స్, షాపింగ్ చేస్తే షాపింగ్ వ్లాగ్స్. అండ్ కమింగ్ టు నేను ప్రస్తుతానికైతే డైట్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. సో, యాజ్ ఆఫ్ నౌ నేను చూసారా ఎంత లావుగా ఉన్నానో. సో, నేను డైట్ అయితే ప్లానింగ్‌లో ఉన్నాను. అది రోజు రోజుకి ఈ రోజు అని చెప్పి ఎవ్రీడే వెళ్ళిపోతుంది. ఇంకా థింకింగ్ అబౌట్ ద డైట్ కూడా. సో, అవన్నీ కూడా నేను ప్లేలిస్ట్ ఒకటి యాడ్ చేస్తాను. యాడ్ చేసుకొని దేని రిలేటెడ్ దానివి పెడుతూ ఉంటాను. నా పాత ఛానల్‌ని మీరు ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి మీ లవ్ చూపించారో, అలాగే నా న్యూ ఛానల్‌లో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి మాత్రం నేను నా ఛానల్‌ని ఇలా బిగ్ బాస్ షోలు ఇలాంటివి ఏమీ పెట్టకుండా నా ఓన్ కంటెంట్‌తోనే ముందుకు వెళ్ళాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అని చెప్పాను కదా. సో, ఇక్కడొచ్చేసేసి ఆహ్, సో, నేను ఆ పార్ట్ అక్కడ కూర్చొని చెప్తున్నాననమాట. సో, దాన్ని మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేశాను. అండ్ ఇక్కడొచ్చేసి మా ప్లే టైమ్ అయితే అయిపోయింది. ఇక మేము వాక్ చేసుకుంటా కార్ వరకు వెళ్తున్నాము. బయట వాక్ చేసామనమాట. ఇక్కడ మా ఆయనొచ్చేసి మేమిక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఆ క్వార్టర్స్‌ని నేమ్ అనమాట, ఫుల్ నేము. నేనొకటి చెప్తున్నా, మా ఆయన ఒకటి చెప్తున్నాడు. అయితే నేనన్నది కరెక్టా, నువ్వన్నది కరెక్టా అని చెప్పేసి మేమిద్దరము ఆర్గ్యూ చేసుకుంటున్నాం. డిస్కషన్ కూడా కాదు. నేనే కరెక్ట్ అని నేనంటా, మా ఆయన కరెక్ట్. సో, మా ఆయన నన్ను ఏమంటారు ఓటారిచ్చేస్తా ఉంటాడనమాట. ఆయనదే కరెక్ట్ అని చెప్పి, నేనే రాంగ్ అని చెప్పి. సో, ఆల్వేస్ కపుల్స్‌లో ఉండే ఇదే కాబట్టి సో, మ్యాటర్ అయితే అదనమాట. సో, ఇక్కడొచ్చి ఏంటంటే నేను మళ్ళీ ఇది వీడియోని కెమెరాని తిప్పాననమాట. అంటే నాకు హ్యాండ్‌కి ఇటు బావుంటుంది కానీ చెప్పి తిప్పేసరికి ఏమైందంటే ఉల్టా అయిపోయింది వీడియో. నా ఫేస్ నేను అప్‌లోడ్ చేశాను. మళ్ళీ కొంచెం అది అటు ఇటు మిక్సింగ్ అయినట్టుంది. సో, నేను ఎనీహౌ దాన్నయితే రొటేట్ చేసుకున్నాను కొంచెం. చేసిన తర్వాత మళ్ళీ పెట్టాననమాట. సో, ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ మనకి పీకాక్స్ కనిపిస్తాయి. పెద్ద సోలార్ ప్యానెల్ అంతా కూడా ఉందనమాట. అండ్ ఈ క్వార్టర్స్‌లోనే డిఫరెంట్ క్యాడర్స్ ఉన్నారు కదా. డిఫరెంట్ క్యాడర్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే 3 ఇయర్స్‌కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఒకేసారి జాబ్ వస్తే అక్కడ పర్మనెంట్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. అట్లా ఉంటారనమాట. సో, మేము ఇక్కడ ఏంటంటే చూస్తున్నాము. ఇక్కడ చూసారు కదా. ఈ మామిడి చెట్టుకి పిచ్చి కాయలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ అంటే బాగా పూతొచ్చింది. ఇక నెక్స్ట్ మనం ఏప్రిల్, మే టైంకి వెళ్తే మంచి కాయలు వచ్చేసి కోసేసేస్తారు కూడా. సో, ఇవొచ్చి ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండే క్వార్టర్స్‌లో అనమాట. వాళ్ళేంటంటే ఇక్కడ వాళ్ళకి నచ్చినట్టుగా కొంచెం రీమోడలింగ్స్ అట్లా చేయించుకుంటారు. అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇంకొక పార్ట్ నేను చెప్పడం మర్చిపోయాను. అక్కడ కేవీ స్కూల్ కూడా లోపలే ఉంటది. అండ్ గవర్నమెంట్ స్కూల్ కూడా లోపలే ఉంటది. మనకి బయటకి వెళ్ళడానికి దేనికోసం బయటకి వెళ్ళాల్సిన అవసరం రాదనమాట. స్కూల్స్ ఉన్నాయి. అండ్ పిల్లల కోసం ఎల్‌కేజీ ఓన్లీ ఫర్ ఎల్‌కేజీ అండ్ యూకేజీకి కూడా స్కూల్స్ ఉన్నాయన్నమాట. సో, ఎక్కడికక్కడ ఒక 4 లైన్స్‌కి కలిపి ఆ క్యాడర్ ఎవరు మ్యారీడ్ పీపుల్ ఉంటారా, బ్యాచిలర్స్ ఉంటారా, లేకపోతే ఫ్యాక్టరీ పీపుల్ ఉంటారు. అట్లాగా క్యాడర్స్‌కి అలాగా సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఏంటంటే కేవీ స్కూల్ అని చెప్పాను కదా. అది కేవీ స్కూల్ అంట. సో, లోపలే ఉందన్నమాట. మా వాళ్ళైతే కేవీ స్కూల్‌లో కాదు, వేరే బయట చదువుతున్నారు. సో, అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత నైట్ వ్యూ అయితే చూపిస్తున్నా. ఈ వీడియోని మీకు స్టార్టింగ్‌లో కూడా ఉంది. సో, ఏంటంటే నేను ఫస్ట్ వ్లాగ్‌ని నేను మంచి హౌస్ ఇదంతాతో తీయలేదు కాబట్టి నేను అది యాడ్ చేశాననమాట. సో, కంటిన్యూషన్ అయితే ఇది. సో, ఇక్కడ వచ్చేసి మేము పార్క్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట. అసలు ఆ ఏరియా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే యాక్చువల్‌గా సిటీ లైఫ్ ఈ ట్రాఫిక్ జామ్స్, పొల్యూషన్‌తో ఉన్న మాకు అయితే అస్సలు ఇంక ఇక్కడ 2 డేస్ స్పెండ్ చేసాం గదా. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా! ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. సో, అది మా చెల్లి వాళ్ళు ఉండేది. స్టార్ ఉంది కదా. ఆ హౌస్‌లో ఆ క్వార్టర్‌లో మా సిస్టర్ వాళ్ళు ఉంటారనమాట. సో, మేమైతే అక్కడే స్టే చేసాము. అసలు అక్కడ బాల్కనీ ఉంటే దాంట్లో నుంచి అక్కడ కూర్చొని చూస్తుంటే గనుక ఇక ఏం అక్కర్ల అలా డే అంతా గడిచిపోతది. అలా వెళ్ళే, పోయే వెహికల్స్ గానీ ఫ్రెష్ ఎయిర్ అనమాట. సో, ఈ వీడియో అయితే చాలా లెంతీ ఉంటుందని చెప్పి నేను పార్ట్ 1, పార్ట్ 2గా అప్‌లోడ్ చేస్తున్నాననమాట. సో, డే 1 వరకు ఇది పార్ట్ 1 అనమాట. ఇక్కడ వరకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.